సమాప్తం చేసుకొని స్తబ్దం అంటే జయగంటగా చెప్పబడుతుంది. జయగంట ఇందులోంచి వచ్చినటువంటి శబ్దం కూడా ఓంకార శబ్దమే. తయారు చేసినటువంటి ఈ ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించుకుంటాము. మరి ఆ ధ్వనికి అనుగుణ కృష్ణ పరమాత్మ కృష్ణుణ్ణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చెప్పేసి ఒక గోపి అనుకుంటుందట. అలాగైనా ఈ రోజుని ఆ కృష్ణ పరమాత్మని కృష్ణుణ్ణి రెండు రంగులు ఇచ్చినప్పుడు పట్టుకోవాలి అని ఒక పుట్టి మీద ఒక కుండలో నిండు వెన్న తీసుకుందాం అనుకుంటున్నాడు. అక్కడ ఒక గోప బాలికడు చూసి కృష్ణ జాగ్రత్త, దానికి గంటలు కట్టి ఉన్నాయి, ఆ గంటలు బ్రోకకుండా ఆగిపోతాయి, కాబట్టి నువ్వు ఆ గంటలని మ్రోగవద్దని చెప్పేసి చెప్పబయ్యా అని చెప్పేసి ఒక గోప బాలుడు అన్నాడు. సరే కృష్ణ పరమాత్మ నేను చెప్పేంత వరకు కూడా నీవు గంటం మ్రోగకండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. సరే అని చెప్పేసి ఆ గంటలు అన్నాయి. మరి అలా అన్నప్పుడు ఆ గుట్టలోంచి వెన్న తీసి గోపబాలందరికీ పెట్టాడు. వాళ్ళందరూ కూడా తింటున్నారు. ఆ వెన్న తీసుకుని ఇలా నోట్లో పెట్టుకుని తింటా ఉంటున్నాడు. అంతే ఆ గంటలు గనగనగనగనగనాడు మృగిపోయాట. కృష్ణ పరమాత్మ భగవద్దని చెప్పేసి నేను ఆజ్ఞాపించా, మీరు పరమాత్మ మీరు నివేదన చేసే సమయంలో వాయించడం మా బాధ్యత, కాబట్టి ఈ సమయంలో కూడా మేము ఈ గంటలు మేము రోగకపోతే మా జీవితాలు ఎందుకయ్యా అని చెప్పేసి ఆ గంటలు అన్నాయట. మరి ఈ సమయంలో మనందరూ కూడా కరతాళ ధ్వనులతో ఈ యొక్క ఆ కాంస్యనాథానికి ఒక కరతాళ ధ్వనులతో మనందరూ కూడా అంటే చప్పట్లతోటి, మీకు గుర్తుందో లేదో కరోనా టైంలో గంటల ఏమో కూడా వాయించేవారు కాదు, ఏం చేసేవారు, చప్పట్లు కొట్టేవారు. అలా ఈ సమయంలో కూడా మనం రెండు చేతులు జోడించి ఆ యొక్క స్వామివారితోటి ఈ యొక్క ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించుకుందాం. అందరూ కూడా